హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే మనం కొత్తగా ఇంకొన్ని న్యూ టాపిక్స్ తెలుసుకుందాము. నా మోటివ్ ఏంటంటే డైలీ అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ అనమాట. అంటే కొత్త కొత్త టాపిక్స్తో మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి కదా. సో నా ఛానల్ పెట్టడానికి పర్పస్ ఏంటి అంటే ఎవ్రీవన్, ఈ వరల్డ్లో ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలిసి పెట్టుకొని ఉండాలి. అది టెక్నికల్గా అవ్వచ్చు, నాన్ టెక్నికల్గా అవ్వచ్చు అనమాట. సో టుడే ఈరోజు మనం ఏం తెలుసుకోపోతున్నామంటే వాట్ ఈస్ కంప్యూటర్. అసలు కంప్యూటర్ అంటే ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి అని మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. నాట్ ఏ క్లాస్, సారీ. ఒక వీడియో లాగా అనుకోండి. అంటే వీడియోని ఇది ఒక మోటివేషన్ లాగా అనుకోండి. కాకపోతే ఇక్కడ నేను మోటివేషన్ చెప్పను, ఓన్లీ ఇన్ఫర్మేషన్ గెయిన్ మాత్రమే ఉంటుందన్నమాట, నాలెడ్జ్ గెయిన్ మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ కంప్యూటర్. వెళ్దామా డెఫినేషన్లోకి. A computer is an electronic device that processes data and performs tasks based on instructions అనమాట. సో ఒక కంప్యూటర్ అనేది అది ఒక డివైస్ అనమాట. సో ఆ డివైస్ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది, అలాగే ప్రాసెస్ చేస్తుంది, అలాగే యూజర్కి అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. సో మనం ఏదైతే చెప్తామో దాని ద్వారా మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో మన మదర్ని తీసుకుందాం. సో మన మదరు మనకి ఏం చెప్తుంది, ఒక వర్క్ చెప్తుంది. ఓకే, ఈరోజు నువ్వు డిన్నర్ ప్రిపేర్ చేయి అనేసి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, అమ్మ చెప్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయి, సో ఇలా యూజ్ చేస్తే నీకు ఇది వస్తుంది కర్రీ అని. సో అమ్మ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, అంటే మనం ఇక్కడ కంప్యూటర్ అనమాట. సో అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, మనం దాన్ని మైండ్లో అనలైజ్ చేస్తాం, సో ఎలా చేయాలి ఏంటి అని. అక్కడ మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, కర్రీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్గా మీరు అజ్యూమ్ చేసుకోండి. అక్కడ అమ్మ అనేది యూజర్ అనమాట, మదర్ వచ్చేసి ఇక్కడ యూజరు, ఇక్కడ కంప్యూటర్ అనేది లైక్ నేను, అంటే మనం ఉన్నాం కదా చిల్డ్రన్స్, సో వాళ్ళని కంప్యూటర్గా అజ్యూమ్ చేసుకోండి. సో డోంట్ కన్ఫ్యూజ్. సో ఇక్కడ అమ్మ వంట చేయమని చెప్తుంది, అమ్మ వచ్చేసి యూజర్, వంట చేయమని చెప్తుంది. ఏమని, ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నువ్వు ఈ కర్రీ ప్రిపేర్ చేయి నైట్కి డిన్నరు అని చెప్తుంది. ఎవరికి, మనకి చెప్తుంది. అంటే మనం ఇక్కడ కంప్యూటర్గా అజ్యూమ్ చేసుకోమని చెప్తున్నాను. మనం అనలైజ్ చేస్తాం కదా, సో ఇలా ప్రిపేర్ చేయాలి ఇలా అని. సో నెక్స్ట్ మనము ఏమి ఇస్తాము, అవుట్పుట్గా కర్రీ ప్రిపేర్ చేసి ఇస్తాము. సో అలానే కంప్యూటర్ కానీ యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, అలాగే అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా ఇచ్చారు, ఇట్ కెన్ స్టోర్ అండ్ రిట్రీవ్ అండ్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ క్విక్లీ అండ్ అక్యురేట్లీ అనమాట. సో మనము అమ్మ ఏమని చెప్పింది, కర్రీ ప్రిపేర్ చేయమని చెప్పింది. మనము నెక్స్ట్ టైం చేసేటప్పుడు కూడా మనము ఈజీగా చేసామన్నమాట, లైక్ ఓకే వన్స్ చేసాం కదా అని. సో మన మైండ్లో స్టోరేజ్ అనేది అవుతుంది ఇన్ఫర్మేషన్. అమ్మ ఇలా చెప్పింది, ప్రాసెస్ ఫస్ట్ ఇలా ఆన్ చేసుకొని ఇలా ఇంగ్రీడియంట్స్ వేయాలి, నెక్స్ట్ ఇది వేయాలి అని. సో మనం ఇంకా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మైండ్లో స్టోర్ చేసుకున్నట్లే కంప్యూటర్ కానీ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది, అలాగే కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ అనేది అయిపోయిందబ్బా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే అది ఏ టైప్ ఆఫ్ డొమైన్స్లో కంప్యూటర్ అనేది యూజ్ చేస్తారు కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో ఎలా యూజ్ చేస్తారు సిస్టమ్స్ అనేటివి, ఆన్లైన్ లెర్నింగ్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు. ఆన్లైన్ లెర్నింగ్ అంటే లైక్ ఇప్పుడు వచ్చాయి కదండి, అన్అకాడమీ కావచ్చు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి. సో అలా మనము కంప్యూటర్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ లైబ్రరీస్ కావచ్చు. నెక్స్ట్ డొమైన్ బిజినెస్. సో బిజినెస్లో కూడా మనము సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే డేటా మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ అనమాట. సో డేటా మేనేజ్మెంట్ అంటే మనము వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్, అంటే కంపెనీకి రిలేటెడ్గా లేకపోతే బిజినెస్ రిలేటెడ్గా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనము సిస్టంలో అనేది స్టోర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ పర్పస్గా కూడా మనం సిస్టమ్స్ యూజ్ చేస్తాం, అంటే జూమ్ మీటింగ్స్ కానీ అలా కూడా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే హెల్త్ కేర్, రైట్. సో హెల్త్ కేర్, సో మనం ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్స్కి అక్కడ సిస్టమ్స్ ఉంటాయి. ఎందుకు, వాట్ ఈస్ ద పర్పస్, స్టోరింగ్ పేషెంట్ రికార్డ్స్ అనమాట. సో పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఈ అంటే లైక్ ఎట్లా చెప్పాలి, వాళ్ళు ఏ జబ్బుతో బాధపడుతున్నారు, అవన్నీ అక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ మెడికల్ రీసెర్చ్లో కూడా మనం సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ డొమైన్ ఎంటర్టైన్మెంట్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ డొమైన్ అనమాట ఫర్ ఎవ్రీ వన్. లైక్ ఎవ్రీ స్టూడెంట్కి, ఎవ్రీ
యంగ్‌స్టర్స్‌కి తెలుసు ఎంటర్‌టైన్‌మెంట్ అని. సో, ఎందుకు వాచింగ్ మూవీస్, గేమింగ్, మ్యూజిక్, వీడియో ఎడిటింగ్ అండ్ యానిమేషన్ అనమాట. ఎక్కువగా వీడియో ఎడిటింగ్ అండ్ యానిమేషన్స్‌కి మన సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ డొమైన్ సైన్స్ అండ్ రీసెర్చ్. సో, సైన్స్ అండ్ రీసెర్చ్‌కి కూడా మనము ఈ కంప్యూటర్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తాము ఆ డొమైన్‌లో కానీ. ఎలా అంటే స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్. సో, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ అంటే లైక్ రాకెట్స్ అవన్నీ పంపిస్తా అంటారు కదా స్పేస్‌లోకి. సో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటాం? లైక్ శాటిలైట్స్ ద్వారానే మనం తెలుసుకుంటాము. కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కనెక్షన్స్ అయ్యంతా మన సిస్టమ్స్ ద్వారానే కదా అయ్యేది. సో, అందుకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ అని కూడా చెప్పొచ్చు ఎవ్రీవన్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. సో, కమ్యూనికేషన్ వచ్చేసి ఏంటి? ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ కానీ దీని కిందకొస్తుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్. సో, కమ్యూనికేషన్ అంటే తెలుసు. షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ సెండర్ టు రిసీవర్ అనమాట. సో, మామూలుగా డెఫినిషన్ అంటే నెక్స్ట్ దాని యొక్క ఏంటంటే యూజ్ ఈమెయిల్, సోషల్ మీడియా అండ్ వీడియో కాల్స్, మెసేజింగ్ అండ్ ఆన్‌లైన్ మీటింగ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ బ్యాంకింగ్ సెక్టార్. సో, బ్యాంకింగ్ సెక్టార్‌లో కూడా మనం సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అండ్ ఏటీఎం అండ్ డిజిటల్ పేమెంట్స్ అనమాట. ఓకే సిస్టర్, ఎందుకు మీరు యూజెస్ ఆఫ్ కంప్యూటర్ ఇంత పర్టిక్యులర్‌గా మనం మూవీస్, మొబైల్స్‌లో కూడా చూడొచ్చు కదా! సో, మీరే ఎందుకు పర్టిక్యులర్‌గా కంప్యూటర్ మెన్షన్ చేసి చెప్తున్నారంటే, నేను పర్టిక్యులర్‌గా చెప్పట్లేదు. లైక్ మొబైల్స్‌లో కూడా చూడొచ్చు. ఇక్కడ మన టాపిక్ ఏంది? కంప్యూటర్ అంటే ఏంటి? దాని యూజెస్ చెప్తాన్నా. సో, ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు. సో, ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఇదేమి క్లాస్ కాదు. జస్ట్ మనం ఒక స్కిల్‌ని లెర్న్ చేసుకోవాలి. లైక్ ఎవ్రీడే మన మైండ్‌లో ఏదో ఒక స్కిల్ గురించి తెలుసుకుంటూ పోతూ ఉండాలి. అది టెక్నికల్ అవ్వచ్చు, నాన్ టెక్నికల్ అవ్వచ్చు. సో, జస్ట్ తెలిసి పెట్టుకోండి అన్నీ. కంప్యూటర్ అంటే ఏంది? అండ్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏంది అని. సో, నా ఛానల్ పెట్టి ఇలాంటి వీడియోస్ చేయడం కూడా అదే మెయిన్ పర్పస్ అనమాట. సో, ఈ వరల్డ్‌లో ఉండే ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరు ఒక స్కిల్ నేర్చుకోవాలి. అది ఏ స్కిల్ అయినా గానీ. సో, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలిసిపెట్టుకోవాలి. సో, అదే నా మెయిన్ పర్పస్ ఈ వీడియోస్ చేయడానికి. సో, మీకు గానీ ఈ వీడియో అండ్ యూజ్‌ఫుల్ అయినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి. సో, థ్యాంక్ యూ ఎవ్రీవన్.